కానివ్వండి, త్వరగా కానివ్వండి. ఈ పొలంలో నాలుగు కాటేస్తున్నారా? అది మన స్థలం కదా, అడుగుదాం కదా. రావు గారు, అది మా జాగా అండి, ఎప్పటి నుంచో మా ఆధీనంలో ఉందండి. మీరు ఎలా రాదు కట్టగలుగుతారు? ఏంట్రా అయ్యేదానికి చెప్తావా? బతకాలం లేదా? ఈ ఊర్లోనే కాదు, భూమిలో లేకుండా చేస్తాం. ఉండాలనుకుంటే మూసుకొని మా మాట విను. ఉన్నాడ్రా, మన కిట్టి గారే కదా అంత తెలివి తక్కువ పని చేయలే. చూడు కిట్టయ్యా, వాళ్ళ మాటలేం పట్టించుకోకు. వాళ్ళు వట్టి మూర్ఖపడేవాళ్ళు. వాళ్ళ మాటకేం కానీ ఈ స్థలం పైన అల్లుడు మోజు పడ్డాడు. ఇవ్వకపోతే మాట వచ్చేది. అందుకు కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ స్థలం నాకు వదిలేసి చెరువు కింద స్థలంలో నీకు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకో. ఎవడొద్దు వస్తాడో చూద్దాం. అయ్యా అట్ట కాదయ్యా, మా కూతురు చిన్నప్పుడు ఇష్టపడి అడిగిందని పొలం అమ్మి కొన్నానయ్యా. ఇప్పుడు నా పరిస్థితి ఎలాగా? ఎలా బలిసిందా? నాకేమి సమాధానం? అయ్యో పెద్ద, ఏంటిది? సాటి మనిషి అనే గౌరవ మర్యాద లేకుండా ఇలాగైనా ప్రవర్తించేది? అసలు అన్ని బాధించే హక్కు నీకెవరిచ్చారు? ఇదిగో వకీలు, మీరు తెలుసుకుంటా. ఈ ఊరిలో ఎవరికి ఏ హక్కు ఇవ్వాలన్నా అది నా ఇష్టం. అలాంటిది నాకెవరు హక్కు ఇచ్చారు? డబ్బు బలంతో మందిని చేసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు డబ్బు బలంతో అబ్బే, బాగా చదువుకున్న వారితో ఇదేనా తలనొప్పి. ఏ పట్టాన ఏమి అర్థం చేసుకోరు. కానీ నన్ను కాదని నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఆధారాలు మా వైపు ఉన్నంత వరకు రాజ్యాంగం పరంగా ఏర్పడిన వ్యవస్థ వీళ్ళకు న్యాయం చేసి రక్షణ కలిగించి న్యాయం చేస్తుంది. అయినా ఇవన్నీ మీలాంటి మూర్ఖులకు ఎక్కడ అర్థమవుతుంది? రాజ్యాంగం తెలిసిలేవో, మేము చిన్నప్పుడు చదువుకున్నాం బడిలో. అందులో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఉండే పుస్తకమేగా. అదేదో పెద్ద మహాగంధం అన్నట్లు. ఆయన పేరు అంబేద్కర్. ఆయన ప్రతి సెంటర్ లో ఆయన విగ్రహాలు ఒకటి చూడలేకపోతున్నాం రా బాబు. ఏంటి రాజ్యాంగం అంటే పుస్తకమా? ఏంటి రాజ్యాంగం పుస్తకమా? ఎవరో ఒక వ్యక్తి తనకు తట్టిన ఆలోచనలు. రాజ్యాంగం అంటే ఎవరో ఒక వ్యక్తి తనకు తట్టిన ఆలోచనలు ఒక పుస్తకంలో రాయడం కాదు సార్. రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? అసలు దాని వెనుక ఎంతమంది ఎంత కష్టం ఉందో తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఏమేమి పనులు చేయాలి, ఎలక్షన్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, మిలిటరీ పవర్ ఎవరి దగ్గర ఉండాలి, ఇలా దేశానికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు అందులోనే ఉన్నాయి. రాజ్యాంగం గురించి తక్కువ చేసి మాట్లాడేది, ఎవరు ఇక్కడ రాజ్యాంగం గురించి తక్కువ చేసి మాట్లాడేది? ఇద్దరి మధ్యలో నువ్వేంట్రా ముసలుడా? ఎందుకంటే ఆయన దేశ ప్రభుత్వం గురించి పోరాడారు. ఊరి చివర ఉంటారు నువ్వు. అప్పుడు నీకు రాజ్యాంగం స్వేచ్ఛ, రాజ్యాంగం శ్రమ లేకుండా వచ్చేసరికి కొద్దిగా భయం లేకుండా పోయింది. వాటి విలువ తెలియాలంటే ఇప్పటికీ దేశాలలో ప్రజలు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి అనే విషయాలు కంట్రోల్ చేసే నార్త్ కొరియా వంటి దేశాల గురించి తెలుసుకో. మనకు స్వేచ్ఛ, మనకు శతాబ్దాల వేదనకు నిరీక్షణ 9 దశాల యొక్క